కాలడి ఈ పేరు వినగానే మనకు ఆదిశంకరాచార్యుల వారు గుర్తొస్తారు. కేరళ రాష్ట్రంలోని పెరియార్ నది ఒడ్డున ఉన్న ఎర్నాకుళం జిల్లాలోని ఒక పల్లెటూరు. ఇక్కడే ఆదిశంకరాచార్యుల వారు జన్మించారు. ఇదొక పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రము. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో గురువాయూరుకు 75 కిలోమీటర్ల దూరంలో కాలడి గ్రామం ఉంది. ఇక్కడే జగద్గురువులు ఆదిశంకరాచార్యులు జన్మించిన పరమ పవిత్రమైన క్షేత్రం. ఇక్కడి నుంచి ఆదిశంకరాచార్యుల వారు కాలినడకన అసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు తిరిగి 4 పీఠాలు స్థాపించి హర్షధర్మాన్ని నిలబెట్టారు. వైదిక మతోద్ధరణ చేశారు. అద్వైత మత స్థాపనాచార్యులుగా కీర్తి శిఖరాన్ని అధిరోహించారు. పరమ విశిష్టమైన కాశ్మీర్ శారదాపీఠాన్ని శారదామాత అంగీకారంతో అధిరోహించి జగద్గురువులు అనిపించుకున్నారు. ఆ మహానుభావుడే లేకపోతే చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న భారతదేశ ప్రజలు ధర్మానికి దూరమైపోయి ఉండేవారు. కాలడి గ్రామం ఎర్నాకుళం జిల్లాలోని పెరియార్ నదికి తూర్పు వైపున ఉంది. ఈ గ్రామాన్ని గుర్తుపట్టడం మొదట ఒక సమస్యగా మారింది. అప్పుడు శృంగేరి పీఠం వారు మహాపండితుడు, చారిత్రక పరిశోధకుడు, శంకరుల జీవితంపై నిష్ణాతుడు అయిన నడుకావేరి శ్రీనివాస శాస్త్రిని కాలడికి పంపారు. అసలు ఆదిశంకరుల జన్మస్థలాన్ని అన్ని ఆధారాలతో తేల్చమని పంపారు. అతను ఇక్కడికి వచ్చి పరిశోధన చేసి కైపీయత్తులను తిరగవేసి ఇప్పుడు శ్రీ శంకర్ల దేవాలయం కట్టబడిన ప్రదేశమే అసలైన ఆదిశంకరాచార్యుల జన్మక్షేత్రం అని నిర్ధారించి రుజువులతో సహా తెలియజేశారు. అప్పుడు ఈ ప్రదేశం అంతా కప్పిల్లిమన అనే కుటుంబం స్వాధీనంలో ఉండేది. ఆ విషయాన్ని శృంగేరి శారదాపీఠం వారు తిరువాంకూర్ మహారాజు గారికి తెలియజేస్తే ఆయన ఆ స్థలాన్ని ఇప్పిస్తే ఇక్కడ శంకర ఆలయం నిర్మించి స్మృతి చిహ్నంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అలా 1910లో ఆలయాన్ని నిర్మించారు.